విజయనగరం పెద్ద చెరువుకి సుమారు 3 శతాబ్దాల చరిత్ర ఉంది. వందల ఎకరాలకు సాగునీరు, వేల మందికి త్రాగునీరు అందించిన చరిత్ర ఉన్న పెద్ద చెరువు ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పట్టణం అంతా చెరువు చుట్టూ విస్తరిస్తే పట్టణం మాత్రం ప్లాస్టిక్ వ్యర్థాలతో చెరువును ముంచేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా వ్యర్థాలను తొలగిస్తామని ప్రకటనలు చేస్తున్న కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. ఇంతకీ పెద్ద చెరువు పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. అనగానే మనందరికీ గుర్తొచ్చేది పూసపాటి వంశస్థులు పరిపాలించినటువంటి విజయనగరం సంస్థానం, వారి యొక్క కోట. అదేవిధంగా విజయనగరంలో ఎంతో ప్రాముఖ్యం చెందినటువంటి పెద్ద చెరువు. ఎందుకంటే ఈ పెద్ద చెరువు నుంచే మట్టి తీసి విజయనగరం సంస్థానం ఒక కోట నిర్మించడం జరిగింది. అయితే ఎందుకు ఇప్పుడు నేను ఈ పెద్ద చెరువు గురించి చెప్తున్నానంటే, ప్రస్తుతం పెద్ద చెరువు పరిస్థితి చూస్తుంటే చాలా ఆవేదన భరితంగా ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే విజయనగరం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా చెప్పుకోబడినటువంటి పైడితల్లమ్మ వారు కూడా ఇదే పెద్ద చెరువులో నుంచి బయటికి రావడం జరిగింది. అంటే ఆవిడ యొక్క విగ్రహం ఇదే పెద్ద చెరువులో దొరికిందని చరిత్ర కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఎంత చరిత్ర ఉన్నటువంటి విజయనగరం పెద్ద చెరువు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే నిజంగా ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తికి అయితే మాత్రం ఒక్కసారి దాన్ని చూస్తే కన్నీళ్ళు వస్తాయన్నా కూడా ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే పూర్తిగా చెత్తా చెదారంతో నిండి ఉన్నటువంటి పరిస్థితిగా మారింది. ఒకప్పుడు మనకి ఇదే పెద్ద చెరువు నుంచి మట్టి తీసి విజయనగరం కోట నిర్మించడం జరిగింది. అదేవిధంగా వందలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ ప్రజలకి విజయనగరం ప్రజలందరికీ కూడా తాగునీరు ఇచ్చినటువంటి విజయనగరం పెద్ద చెరువు పరిస్థితి అంటే ఒక దుస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనందరం కూడా విజువల్స్లో చూడొచ్చు. ఎటు చూసినా కానీ మొత్తం అంటే సుమారు 162 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క చెరువు అనేది తవ్వడం జరిగింది. అంటే అంత ఈ విస్తీర్ణంలో ఆ రోజు మట్టి తీసుకుని కోట నిర్మించారు. మరి అంత విస్తీర్ణం గల చెరువు పరిస్థితి ఒక్కసారి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంత అంటే దాని యొక్క దుస్థితి మనం చూసుకున్నట్లయితే ఎంత ఆవేదన భరితంగా ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది రైతులకు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కావచ్చు తాగునీరు ఇచ్చినటువంటి చెరువు ఈరోజు ఈ విధంగా మారడం చూసుకోవచ్చు. చెరువును చూస్తే ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం రావాల్సినటువంటి పరిస్థితి నుంచి చెరువును చూస్తే ఈరోజు కంపు కొడుతుంది, దుర్గంధభరితం వస్తుంది. పెద్ద చెరువు ప్రాంతం నుంచి అంటే ఆ పక్కగా వెళ్తుంటే చాలా కంపు కొడుతున్నటువంటి పరిస్థితిగా మారిందని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు విజయనగరంలో పెద్ద చెరువు ఉండేది. పెద్ద చెరువు ఒకసారి వెళ్ళి ఆ యొక్క చెరువుని చూడాలి అనుకునే ప్రజలకి ఈరోజు ఈ చెరువు పక్క నుంచి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఎందుకంటే అంత దుర్గంధభరితంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు ఈ పెద్ద చెరువు పరిస్థితి మనం చూసుకుంటే. ఎందుకంటే విజయనగరంలో చాలా ఫేమస్గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం దీని సరౌండింగ్ మనం చూసుకున్నట్లయితే మొత్తం అంటే విజయనగరాన్ని ఎవరైనా చూడాలి అనుకుంటే అటు విజయనగరంలో ప్రధానమైనటువంటి కోట కావచ్చు, ఘంటస్తంభం కావచ్చు, మూడులాంతర్ల ప్రాంతం ఏదైనా సరే మొత్తం అంటే అటు రైల్వే స్టేషన్ ప్రాంతం కావచ్చు, ఎటైనా సరే విజయనగరం ప్రాంతంలో మొత్తం విజయనగరం చుట్టూ మనం తిరగాలంటే ఖచ్చితంగా పెద్ద చెరువు చుట్టూ అంటే విజయనగరం తిరగాలంటే పెద్ద చెరువు చుట్టూనే ఈ యొక్క విజయనగరం మొత్తం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ మరి ఈరోజు పెద్ద చెరువు పరిస్థితి ఈ విధంగా ఉంది. మరోవైపు మనం చూసుకుంటే అధికారులు దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో ఆ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా పెద్ద చెరువుని శుద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ఏదైతే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉందో ఆ విధంగా అభివృద్ధి చేస్తామని ప్రజలు చెప్తున్నారు తప్ప నిజంగా అటువంటి పరిస్థితి ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనకేంటంటే దీని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ అనేది నిర్మించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, మనకు కనిపిస్తోంది వాకింగ్ ట్రాక్. ఈ యొక్క వాకింగ్ ట్రాక్ని లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఒక మనకి గేట్లు చూసుకోవచ్చు. ఈ యొక్క గేట్లు కావచ్చు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్లు నిర్మించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రధానమైన సమస్య అధికారుల యొక్క నిర్వహణలోనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కనే మనం చూసుకోవచ్చు, ఇదంతా మార్కెట్ ఏరియా. మొత్తం ఇదంతా కూడా ఈ గ్రిల్స్ మనకి ఏదైతే కనబడుతున్నాయో ఈ గ్రిల్స్ పక్కన మొత్తం అంతా కూడా మనకి పెద్ద ఎత్తున మార్కెట్, పీడబ్ల్యూ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. మనకు ఉత్తరాంధ్రలోనే చాలా పెద్ద మార్కెట్గా పిలువబడినటువంటి మార్కెట్ ఇక్కడే ఉండడం కావచ్చు. సో దీంతో మనకి ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి చెత్త చెదారం మొత్తం అంతా కూడా చెరువులో వేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ ఏదైతే చెరువు పక్కనే మనకి చెరువును ఆనుకుని ఒక మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కూడా ఉంది. మరి ఇంత పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా చెరువు యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందంటే నిజంగా మనం ఏమనుకోవాలో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు మనం చూసుకుంటే అక్కడ చూసుకోవచ్చు, నగరంలో ఉన్నటువంటి మురుగునీరు అంతా కూడా మొత్తం నగరంలో ఉన్నటువంటి మురుగునీరు చాలా ప్రాంతాలు మార్కెట్ ఏరియా కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు, మొత్తం ఆ ఏరియాలంతటికి సంబంధించినటువంటి మురుగునీరు కూడా ఇదే చెరువు, ఈ పెద్ద చెరువులోకి వచ్చి
ప్రవహిస్తున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఈరోజు విజయనగరంలో నెలకొందని చెప్పుకోవచ్చు. వాకింగ్ కూడా చేసుకునే పరిస్థితి. కాబట్టి అధికారులు దృష్టి సారించి ఈ యొక్క ఇంత డబ్బు ఖర్చుకైనా కనీసం వాళ్ళు ఆలోచించాలి, దానికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము ఇదంతా కూడా. కాబట్టి వాళ్ళు దానిపైన ఆలోచించాలి, పెద్ద చెరువు అభివృద్ధి మీద కూడా ఆలోచించి సరైన చర్యలు చేపట్టి పెద్ద చెరువుని మళ్ళీ దానికి పునర్వైభవం తీసుకురావాలని కోరుకుందాం.